रियासत तेलंगाना के जहीराबाद मंडल के डिप्टी कमिश्नर ऑफ पुलिस श्री एन रवि ने आज ख़ास तौर पर हमारे IND टुडे के नुमाइंदे ताजुद्दीन बाबा से बातचीत करते हुए बताया कि सारे मुस्तखर में सूदखोरों पर पुलिस कड़ी नज़रें रखी हुई है और वार्निंग देती है कि वो गरीब लोगों की ज़िंदगियों से ना खेलें। और नौजवानों के ताल्लुक़ से उन्होंने बताया कि अगर कोई भी नौजवान मटका या फिर कोई दूसरा जुआ खेलते हुए पुलिस की नज़रों में आया तो सीधा सीधा उसके खिलाफ में PD एक्ट नाफिज कर दिया जाएगा। दूसरी तरफ शी टीम भी हरकत में है, लड़कियों और ख़वातीन से छेड़खानी की भी सख्त नोटिस ली जाएगी, जबकि हर जगह पर CCTV कैमरास लगवा दिए गए हैं। आखिर में DCP साहब ने आवाम को बताया कि पुलिस हमेशा उनके साथ है, चाहे बेटियों की हिफाजत हो या फिर नौजवानों को राह रास्त पर लाने का मामला। జహీరాబాద్ పట్టణంలో గతంలో కంటే కూడా ప్రస్తుతం చాలా తక్కువగా క్రైమ్ రిపోర్ట్ అవుతున్నది। దొంగతనాలు కానీ మిగతా నేరాలు కానీ చాలా అదుపులో ఉన్నాయి। ఈ రోడ్ యాక్సిడెంట్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రోడ్ యాక్సిడెంట్ తగ్గే విధంగా చర్యలు తీసుకుంటున్నాము। జహీరాబాద్ పట్టణానికి బైపాస్ అయిన తర్వాత మ్యాక్సిమం రోడ్ యాక్సిడెంట్ తగ్గిపోయినాయి। ఇంటీరియర్ రూట్లలో కూడా రోడ్ యాక్సిడెంట్లు వ్యక్తుల యొక్క నిర్లక్ష్యం వల్లనే డ్రైవింగ్ సరిగా రాక అశ్రద్ధతోన నిర్లక్ష్యంతోన నడపడం మూలన వాళ్లకు మరియు ఇతరులకు కూడా యాక్సిడెంట్లో గాయాలు కావడం అనేది జరుగుతూ ఉంది। మరియు మన జహీరాబాద్ పట్టణంలో మట్కా అనేదాన్ని సమూలంగా రూపుమాపడానికి పోలీస్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నది। మట్కా ఆన్లైన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది కాబట్టి ప్రజలకు చెప్పేది ఏంటంటే మట్కా అనే విషయం లోపల అదొక జూదం కాబట్టి ఆన్లైన్ కానీ లేదా డైరెక్ట్ కానీ ఆడడం అనేది నేరము। అటువంటిది ఎవరైనా దృష్టికి వస్తే కూడా మట్కా ఎవరైనా చిట్టీలు రాస్తున్నారు, మట్కా ఆడిపిస్తున్నారు అనే విషయాన్ని మీ దృష్టికి వస్తే కింద ఇమ్మీడియట్గా పోలీసులకు సమాచారం ఇస్తే మీ యొక్క పేరు వివరాలు గోప్యంగా ఉంచి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది। కోహిర్ పట్టణంలోని ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని ఆల్రెడీ ఈ మట్కా నిర్వాహకుడిని PD యాక్ట్ కింద చెల్లపల్లి జైల్లో ఉంచడం జరిగింది। ఈ జహీరాబాద్ పట్టణంలో కూడా నిర్వాహకులను ఇప్పటికీ చాలాసార్లు జైలుకు పంపడం జరిగింది। వాళ్ళు పద్ధతి మార్చుకోకుంటే వాళ్ళపైన కూడా PD యాక్ట్ అనేది ప్రయోగించడం జరుగుతుంది। ఈ ప్రైవేటు ఫైనాన్సులు తర్వాత మైక్రో ఫైనాన్సులు ప్రజలను పట్టి పీడిస్తున్న విషయం సమాజంలో జరుగుతుంది। మరి ప్రజలు కూడా వాళ్ళు అవసరానికి బ్యాంకులు గవర్నమెంట్ ఎన్నో విధాలుగా సహకరిస్తున్నప్పటికీ కూడా ఈ మైక్రో ఫైనాన్స్ల దగ్గర 10 రూపాయలకు నుండి వాళ్ళు 10 రూపాయలు, 8 రూపాయలు, 5 రూపాయల వరకు అప్పు తీసుకోవడము జరుగుతూ ఉంది। మరి అంత అధిక మొత్తం లోపల మిత్తికి డబ్బులు తీసుకుంటే మరి అసలు మిత్తి అనేది చాలా వాళ్ళకు పెనుభారం అయిపోయి ఆఖరికి వాళ్ళు కట్టలేని పరిస్థితిలో దయనీయమైన పరిస్థితి లోపల వాళ్ళు మరి వేరే మార్గాలు ఎంచుకొని కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్న విషయం మనందరికీ తెలుసు। మరి ఈ ఫైనాన్స్ వాళ్ళకు కూడా హెచ్చరిక ఏంటంటే
ఇల్లీగల్ ఫైనాన్స్ నడపడం కానీ అధిక మొత్తంలో రుణాలు వంటి అధిక వడ్డీకి ఇవ్వడం, మైక్రో ఫైనాన్స్ వాళ్ళు కూడా ఇచ్చి వాళ్ళ ఎంబడి పడడము, డబ్బులు వసూలు చేయడం అనేది చట్ట వ్యతిరేకం కాబట్టి వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. ప్రజలు ఎవరైనా అటువంటి బాధలు ఉంటే అయినా పోలీసు వారి దృష్టికి తీసుకొస్తే మరి మాకు తోచిన చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాము. అదేవిధంగా మన జైరాబాద్ పట్టణంలో చాలా కళాశాలలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, ఉద్యోగస్తులు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని షీ టీమ్స్ కూడా జైరాబాద్లో చాలా పటిష్టంగా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఎంతోమందికి ఇప్పటి వరకు కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని ప్రవర్తనలో మార్పు తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు అదేవిధంగా ప్రవర్తన మార్చుకోకుండా తిరిగి అదే నేరం చేసిన వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా మహిళలు, విద్యార్థులు ఇటువంటి పోగుల ఇబ్బంది ఎదుర్కొంటే, వాళ్ళ నుండి ఏమైనా ఇబ్బందులు కలిగితే పోలీసు వారికి, సిపిఎం వారికి దృష్టికి తీసుకొస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రజలు చాలా తెలివిగా ప్రవర్తించాలి, ఎవరి మోసంలో కూడా ఇరుక్కోవద్దు. దయచేసి అందరూ కూడా గమనించి ఎటువంటి సమస్య ఉన్నా కూడా పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.